ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళందరి విచారణ అయిపోయింది. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి నష్టం రాకపోగా మరింత మైలేజ్ వచ్చింది. జనంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ మీద పెద్ద ఎట్లాంటి అభిప్రాయము లేదు, నెగిటివిటీ లేదు, పాజిటివిటీ లేదు. కాకపోతే ఏదో జరిగిపోతుంది అని చేసే హడావిడి వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఇంకొంత మైలేజ్ పెరుగుతుంది. ఈ కేసుతో కేసీఆర్ని ఎదుర్కోవడం అటుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియానే ఎదుర్కోలేకపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అట్లని కాంగ్రెస్కి ఏమైనా సోషల్ మీడియా సపోర్ట్ లేదా, దానివల్ల ఏమైనా తక్కువ ఖర్చు పెడుతుర్రా అంటే అట్లాంటిది ఏం లేదు. నిన్న మొన్న వాట్సాప్ స్క్రీన్ షాట్లు కూడా బయటకు వచ్చినాయి. ఏకంగా సీఎంఓ ఆఫీస్ నుంచే కాంగ్రెస్ సోషల్ మీడియా నడుస్తుంది అని చెప్పి. ఇవన్నీ పక్కన పెడితే ప్రతి మంత్రికి సపరేట్ గా సోషల్ మీడియా టీమ్స్ ఉన్నాయి. చాలా అమౌంట్ వీటికి ఖర్చు కూడా పెడుతున్నారు. అయినా కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా కౌంటర్లు ఇచ్చే నాదుడు కనిపించట్లేడు అక్కడ. సరే, ఇదంతా వదిలేస్తే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళందరూ అయిపోయారు. ఇప్పుడు తాజాగా కేసీఆర్ని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి రమ్మని చెప్పి సిట్ ఒక నోటీస్ ఇచ్చింది. కాకపోతే ఆ నోటీసుల్లో ఏం చెప్పిందంటే, వయసు రీత్యా మీరు మా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, మేమే మీ ఇంటికి వచ్చి మీ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తాం అని చెప్పింది. ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే విపరీతంగా ప్రచారం చేస్తుంది. అంటే కేసీఆర్ని విచారణకు పిలిస్తే ఏం జరుగుద్దో గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణలోనే తేలింది. అందుకే కేసీఆర్ని విచారణకు పిలిచిరన్న చెడ్డ పేరు రావద్దు, అట్లని ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని ఇబ్బంది పెట్టకుండా ఉండొద్దు. ఈ నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చారు. అదేంటంటే మేమే మీ ఇంటికి వచ్చి మీ వాంగ్మూలం తీసుకుంటాం. దీన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా చాలా గొప్పగా ప్రజెంట్ చేసుకుంటుంది. అంటే చూసిరా, కేసీఆర్ని మేమేం అనట్లేదు అన్న ఫీలింగ్ జనాల్లో రావాలనేది ఉద్దేశం అయి ఉండొచ్చు. అంతేకాదు కేసీఆర్ని విచారణకు పిలిస్తే గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావచ్చు అనే ఉద్దేశం కూడా ఉంటుంది. అందుకే సిట్టు మేమే మీ ఇంటికి వస్తాం అన్న నోటీసులు ఇచ్చింది. ఇది ఎట్లున్నా ఆల్రెడీ కేసీఆర్ గతంలోనే చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఏం లేదు అందులో. ఎందుకంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ఉన్నా రిపోర్ట్స్ అడుగుద్ది. ఆ రిపోర్ట్స్ని సంబంధిత అధికారులు అంటే ఇంటెలిజెన్స్ అధికారులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది వాళ్ళ ఇష్టం, దానికి ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు అని చెప్పి సిట్టు అధికారులు వచ్చి విచారించినా కూడా అదే చెప్తారు అక్కడ ఆయన. అంతేకాదు ఇప్పుడు హరీష్ రావుని కానీ, కేటీఆర్ని కానీ, అట్లాగే సంతోష్ రావుని కానీ, ఇప్పుడు కేసీఆర్కి కానీ ఎవరిని నిందితులుగా చేర్చలేదు సిట్టు. కేవలం సాక్షులుగా విచారణకు పిలిచింది. సాక్షి అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళగలిగి వాంగ్మూలం ఇస్తే ఇవ్వచ్చు. ఒకవేళ లేదు, సాక్షికి అది కుదరదు అన్నప్పుడు కోర్టులో కానీ ఏదైనా ఎంక్వైరీ కమిషన్ కానీ సాక్షి దగ్గరికి వెళ్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. దీనికే కేసీఆర్కి సిట్ ఏదో మహోపకారం చేసింది, అద్భుతమైన మినహాయింపులు ఇచ్చిందని ప్రచారం చేయడం ఒట్టి డొల్లవాదన.